ఈరోజు ఒక చక్కటి మాట మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. రక్షణ యొక్క రహస్య అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి. ఎందుకు నీవు రక్షణ పొందుకున్నావు అని ఒకవేళ మనం ఎవరైనా అడిగితే, దేవుని రాజ్యానికి నేను చేరాలి, అందుకనే దేవుడు చెప్పినటువంటి నియమం చొప్పున నేను బాప్తిస్మం తీసుకున్నాను, రక్షణలోనికి నడిపించబడ్డాను అని చాలా మంది చెబుతుంటారు. అవును, అదే వాస్తవం. కానీ అది పరలోకానికి సంబంధించి, అయితే ఈ లోకానికి సంబంధించినది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా. దేవుడు ఎందుకు మనకు రక్షణ అనుగ్రహించాడు? బాప్తిజం తీసుకోగానే అనగా రక్షణ పొందుకోగానే నేరుగా మనం దేవుని రాజ్యానికి వారసులం అవుతామా అనే ప్రశ్న మనం ఒకళ్ళు వేసుకుంటే సరైనది కానే కాదు. లోకములో మనం జీవిస్తున్నప్పుడు రక్షణ లోకములో మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని ఏ విధంగా రక్షణను మనము వినియోగించుకోవాలి, ఇలాంటి విషయాలు మనము ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా. పరిశుద్ధ ఆత్మ చేత జకరియా ప్రవచిస్తున్నాడు. ఏమని? లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనము లాస్ట్ 4 లైన్లు. మనము శత్రువుల చేతి నుంచి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్షణ ఎందుకు దేవుడు కలగజేస్తున్నాడంటే, మొట్టమొదటిగా జీవిత కాలమంతయు నిర్భయులుగా ఉండాలని. నిర్భయులు అంటే అర్థం ఏంటి? భయము లేనివారు. మనుషులు ఈరోజు ప్రతిదానికి, ప్రతి వారికి, ప్రతి వాటికి భయపడుతున్నారు. ధైర్యం ఏంటో తెలియకపోతే భయపడితే ఒక అర్థం అనేది ఉంటుంది. కానీ ఈరోజు రక్షణ పొందుకున్న వారు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడాలి? నేనున్నాను అని చెప్పిన దేవుడు మనతో ఉండగా, భయపడకు అని వాగ్దానం చేసిన దేవుడు మనతో ఉండగా, నేను విడువను ఎడబాయను, వదిలి వచ్చే వరకు నేను ఎత్తుకుంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు మనతో ఉండగా ఎందుకు భయం? మన రక్షణలోనికి నడిపించబడింది శక్తి కలిగిన యేసయ్య నామములో. స్తోత్రం కలుగును గాక. ధైర్యపరిచే యేసయ్య నామములో, ఆదరించే యేసయ్య నామములో, ఓదార్చే యేసయ్య నామం, నిత్య రాజ్యానికి నడిపించేటువంటి యేసయ్య నామములో రక్షణ. ఎవరైతే భయపడుతున్నారో వారి మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి వారు చెప్పిన మాటలు మనల్ని కలిగిస్తున్నాయి, భయాన్ని కలుగజేస్తున్నాయి. చెవిగలవాడు ఆత్మ చెబుతున్న సంగతులను వినుగాక. దేవుని బిడ్డలకి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మొట్టమొదటిగా జీవిత కాలం అంతా నిర్భయులుగా ఉండాలంట. ఈరోజు మనుషులు నిర్భయులుగా ఉంటున్నారా? లేరండి. భయం. చాలాసార్లు మీకు తెలియజేస్తాను. ఏంటా భయం? రోడ్డు మధ్యలో బూడిద పోసిన, నిమ్మకాయలు వేసిన, ఇండు మెరుగలు వేసిన, లోకంలో ఉన్న రోగాలను చూసిన, జీవితంలో ఉన్న సమస్యలను చూసిన, కట్టుకున్న భర్తను చూసినా, భార్యను చూసినా, పిల్లలను చూసినా భయం అనేది ఈరోజు మనుషుల్లో కలుగుతుంది. కానీ నువ్వు యేసుక్రీస్తు నమ్మిన తర్వాత కూడా భయపడుతున్నావు అంటే నువ్వు రక్షణ పొందుకున్న క్రియలు నీలో కనబడట్లేదని అర్థం. మనలో రక్షణ పొందుకున్న క్రియలు కనబడాలి. నేను బాప్తిస్మం తీసుకోక మునుపు, తీసుకున్న తర్వాత కూడా వాక్యం తెలియదు నాకు. ప్రతి దానికి భయపడేవాడిని, ప్రతి వారికి కూడా భయపడేవాడిని. కానీ ఎప్పుడైతే నేను రక్షణ పొందుకున్నానో దేవుడు క్రమక్రమంగా నాలో ఉన్న భయాన్ని తొలగించాడు. అందరిని ప్రేమిస్తా, అందరిని గౌరవిస్తా, కానీ ఎవ్వరికి భయపడ, దేవునికి తప్ప. 2 చేతులు పైకి లేపి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఎదిరించాలా? కాదు. భయపడద్దు. చచ్చేంత వరకు ప్రేమించాలి, గౌరవించాలి. అది దేవుడు రక్షణ పొందుకున్న వ్యక్తులుగా మనకిచ్చిన బాధ్యత. కారణం ఏంటంటే, ఈ లోకంలో నీకున్నవారు, నీ అనుకున్నవారు, నీ భర్త, నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబీకులు, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా నిన్ను భయపెట్టి లోకంలో బ్రతకవచ్చు, బాధ పెట్టి బ్రతకవచ్చు. కానీ రక్షణ పొందుకున్న బిడ్డలుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని రోగాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఈ లోకంలో ఎదుర్కొన్నా పరలోకంలో నేనే ఉంటా. ఇదే దేవుడు మనకి ఇచ్చిన ధైర్యం. స్తోత్రం కలుగును గాక. ఇంకెందుకు భయం?
నిన్ను బాధ పెట్టిన వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారా? వెళ్ళు. బాధపడిన నీ వెళ్తా. బైబిల్లో ఉందా? ఉంది. దేవదూత తీసుకెళ్ళింది యోహాను గారిని. వాళ్ళెవరో నీకు తెలుసా? వాళ్ళు సింహాసనం ఎదుట ఉండి అహర్నిశలు కూడా రేయింబగలు కూడా దేవునికి స్తోత్రం చేస్తున్నారంట. వారిని చూపించి ఎవరో తెలుసా అని అడిగితే యోహాను గారు అంటారు కదా, నేను వచ్చిందో ఇప్పుడు నాకెలా తెలుస్తుంది? అప్పుడు దేవదూత గారు చెబుతున్నారు, ఏమో తెలుసా, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. స్తోత్రం కలిగింది గాక. శ్రమల నుంచి కాదు, చెప్పండి, మహాశ్రమల నుంచి, భయంకరమైన శ్రమల నుంచి వచ్చిన వారు. వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? పరలోకంలో ఎక్కడో మోడలేరు, సింహాసనం ఎదుట ఉన్నారంట. మహిమ కలుగును గాక. ఇంత గొప్ప నిరీక్షణ దేవుడు మనకిస్తే ఇంకెందుకు భయం? రక్షణ నీకు ఇచ్చింది పిరికివాడిగా పిరికిదారిగా ఉండటానికి కాదు, ధైర్యముతో ఈ లోకంలో బ్రతకడానికి, ధైర్యముతో ఈ లోకంలో ఆయన కొరకు బ్రతకడానికి దేవునికి రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ పొందుకున్న నీవు భయము లేని వ్యక్తిగా భక్తి చేస్తే మరణించిన వెంటనే దేవునితో మనం ఉంటాం. అందుకే దేవుడు రక్షణ మనకు కలగజేస్తాడు. రక్షణ కలగజేయడానికి మొట్టమొదటి కారణం ఈ లోకంలో ఏ భయం లేకుండా ధైర్యముతో భక్తి చేయడానికి మనకు రక్షణ ఇచ్చాడు. రెండవదిగా ఆ తర్వాత చదవండి, పరిశుద్ధముగా నీతిగా ఆయనను సేవించడానికి. రెండు చేతుల పైకి లేపి స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధముగా నీతిగా ఆయనను సేవించడానికి దేవుడు రక్షణను కలగజేశాడు. ఈరోజు చాలా మంది దేవుడిని సేవిస్తారండి, సేవిస్తున్నారు కానీ పరిశుద్ధంగా సేవించట్లేదు. చుట్టదాగుడు సేవిస్తారు, సారాదాగుడు సేవిస్తారు. ఒకవేళ రక్షణ లేని వారైతే దేవుడు ఒకవేళ వారు మారు మనసు పొందినంత వరకు, రక్షణ పొందినంత వరకు వారిని ఓపికతో క్షమిస్తాడేమో. రక్షణ పొందుకున్న తర్వాత కూడా చెయ్యరాని పాపాలన్నీ చేస్తారు. పరిశుద్ధముగా మార్చబడిన ఈ జీవితంలోనికి అపవిత్రమైన కార్యాలన్నీ చేసుకుంటారు. దేవుడిని సేవిస్తున్నారు. నీకు రక్షణ ఇచ్చింది, నీ ఇష్టానుసారంగా బ్రతికి దేవుడిని ఆరాధించడం కొరకు కానే కాదు. పరిశుద్ధంగా ఎందుకు సేవించాలంటే మన దేవుడు పరిశుద్ధుడు గనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని జనాంగమా, మరి మనం పరిశుద్ధముగా మార్చబడతామా అంటే మార్చబడలేము, కానీ మనము ప్రయత్నము చేయాలి. బైబిల్లో రాయబడి ఉంది, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించడం. మనం ప్రయత్నాలు చేయం, పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నాలు చేయం, పాపం చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. అంటే ఒక వ్యక్తి దగ్గర నువ్వు చిన్న పొరపాటు తెలియక చేసో తెలిసి చేస్తేనే నువ్వు అంతగా ఫీల్ అవుతుంటే, దేవుణ్ణి ఆరాధించే విషయంలో అపరిశుద్ధముగా నువ్వు ఆరాధన చేస్తే నీ మనస్సాక్షి నిన్ను గద్దెంపదా? నీలో ఉన్న దేవుని ఆత్మ నిన్ను హెచ్చరించదా? దేవుని యొక్క వాక్యము నిన్ను సరిచేదా? దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. దేవుడు రక్షణ కలగజేసింది ఇంకా లోకానుసారంగా బ్రతుకుతూ ఆరాధన చేస్తామని కాదు, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి, పరిశుద్ధముగా సేవించడానికి దేవుడు నీకు రక్షణ అనుగ్రహించాడు. నీతిగా బ్రతకాలి. పరిశుద్ధంగా ఉంటే సరిపోదు, నీతిగా కూడా బ్రతకాలి. నీతి అంటే ఏంటి? మంచితనం, మంచి జీవితం, మంచి మాటలు, మంచి నడక, మంచి ప్రవర్తన, ఎవరికి హాని చేయని జీవితం. పరిశుద్ధత వ్యక్తిగతమైన, నీతి సమాజానికి సంబంధించిన. నీలో నీతి కనబడాలి. ఆయన ఈ లోకంలో నీతిమంతులను ఎలా సాక్ష్యం పొందాడు? మాటలోనైనా పాపము లేదు కాబట్టి యేసుక్రీస్తు వారు నీతిమంతుడు అని మనకు రుజువు చేయబడింది. ఈ లోకంలో నీతి లేదు కాబట్టి రక్షణ దేవుడిచ్చింది, నీతిగా జీవిస్తామని. దేవుడు బాప్తిస్మం ఎందుకు పెట్టిందంటే మత మార్పిడి చేయడానికి కాదు, మనుషులందరూ కూడా నీతిగా బ్రతకాలని, పరిశుద్ధంగా బ్రతకాలని, ఏ భయం లేకుండా జీవితాంతం నిర్భయులుగా బ్రతికి ఆయనను ఆరాధించాలని, ఆయన రాజ్యానికి వచ్చేంత వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు, మనం పోయేంత వరకు ఆయన్ని ఆత్మతో సత్యముతో సేవించాలనే ఉద్దేశంతో
దేవుడు రక్షణ కలగజేశాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ రక్షణను దేవుని కొరకు ఉపయోగించకుండా, రక్షణ పొందుకున్నామన్న ఆలోచన లేకుండా, ఆరాధించాలి సేవించాలన్న బాధ్యత లేకుండా ఈ లోకంలో మన ఇష్టాసరంగా జీవిస్తున్నాము. కాబట్టి మన మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నాం. మన జీవితంలో సమాధానం లేకుండా, మన కుటుంబంలో సమాధానం లేకుండా బ్రతుకుతున్నాం. కనుక మనం అందరము కూడా రక్షణ పొందుకున్నాము కాబట్టి నిర్భయులుగా బ్రతుకుదాం, పరిశుద్ధంగా సేవిద్దాం, నీతిగా సేవిద్దాం. అలా ఈ లోకంలో బ్రతుకుతూ ఆ రక్షణ పట్టుకొని, ఆ రక్షణ పాత్రను చేత పట్టుకొని నిత్యరాజ్యానికి ప్రవేశిద్దాం. అటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.